హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ట్రై చేయొచ్చండి, ఈజీ మెథడ్లో ఉందండి. నేను ఇప్పుడు మాత్రం 2 గ్లాస్ రైస్ తీసుకొని చేస్తున్నానండి. 5 పెద్ద చిన్న సైజులో ఆలు తీసుకున్నానండి. వాటిని 4 పీసెస్ తీసుకున్నాను. ఇవి కలర్ మారకుండా ఉండడానికి వాటర్లో వేస్తున్నాను. ఇవి కలర్ మారకుండా ఉండడానికి వాటర్లో వేసుకున్నానండి పొటాటోస్ని. తర్వాత ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని సన్నగా తరుక్కోవాలండి. 1 కప్పు వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ వేడైందండి. ప్యాన్ వేడైన తర్వాత ఈ ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కాసంత సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. అవ్వదండి అలా చేసుకుంటే. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతున్నాయి చూడండి. కాస్త కావాలి చూడండి. బ్రౌన్ కలర్ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదండి. వేగిన తర్వాత వీటిని ఒక జాలి గంటలోకి తీసుకుందామండి. ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ ఇలాంటి జాలి గంటలో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసుకున్నామండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఉప్పు కూడా వేసుకున్నానండి. వరకు కారం కూడా వేసుకున్నానండి. వేసి ఫ్రై చేసుకున్నాను. రెండు 3 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు పొటాటోస్ని ఫ్రై చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10-12 వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. దీంట్లోనే 6-7 పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొత్తిమీర ఆకు వేసి మిక్సీ పట్టుకుందాం. ఒకసారి తీసి కలుపుకుందామండి. 50% వరకు కొంచెం ఉడికినట్టుగా కనిపిస్తుంది. ఇంకో 2-3 నిమిషాలు కూడా మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నానండి. మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ తయారు చేస్తామో ఆ బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు వేయాలి. పెరుగు ఇప్పుడు పట్టిన మిశ్రమం ఉంది కదా, మిక్సీ పట్టి రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది. దీంట్లో చిటికెడు పసుపు వేస్తున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. పసుపు, ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి.
స్పూను గరం మసాలా వేస్తున్నానండి. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అండి. మసాలాలు తీసుకుంటున్నాను. 2 బడా ఇలాచీలండి, 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు అండి, జాపత్రి కొంచెం ఫ్లేవర్ కోసం, 4-5 ఇలాచీలండి, 4 లవంగాలు తీసుకున్నాను, ఒక 8 వరకు మిరియాలు తీసుకున్నానండి. ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. అన్నీ కలిసే వరకు మనం వేసిన మసాలా వస్తువులన్నీ మిక్స్ అయ్యే వరకు ఇలా నీట్గా కలిపి పెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇది కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలపాలండి. మసాలాలన్నీ బంగాళదుంపలకి సరిగ్గా పట్టేసిందంటే రుచి కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మళ్ళీ దీంట్లో ఇందాక కొంచెం కొత్తిమీర పుదీనా ఆకు వేసుకున్నానండి. ఒక 2 చిన్న టమాటాలు తీసుకొని 1 కప్పు వరకు వేసుకున్నాను. మళ్ళీ కొంచెం నిమ్మరసం తీసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. ఇందాక మనం బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ని కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా బిర్యానీకి కావాల్సిన స్ట్రక్చర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో 4 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. దాంట్లో బిర్యానీ ఆకు, 2గా చీల్చుకున్న పచ్చిమిర్చి, సగం స్పూన్ సాజీరా, 1 స్టార్ పువ్వు, 3 లవంగాలు, జాపత్రి, 3 ఇలాచీలు వేసుకున్నానండి. రోల్ బాయిలింగ్ అయ్యే వరకు ఉండాలండి. దాంట్లో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేయాలి. పప్పి రోల్ బాయిలింగ్ దీంట్లో ఇప్పుడు 1/2 పార్ట్ వరకు అన్నం ఉడికిందండి. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ సగం ఉడికిన రైస్ని ఇలా వేస్తున్నానండి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. తర్వాత మిగిలిన బాగా రైస్ని కూడా ఇలా లేయర్ల లాగా వేసుకోవాలండి.
ఫుడ్ కలర్ కోసం ఏ కలర్ను కూడా యూజ్ చేయట్లేదండి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. పైనుంచి కాస్త నెయ్యి వేస్తున్నానండి, అంతే. నుంచి కాస్త నిమ్మరసం వేస్తున్నానండి. ఇందాక రైస్ ఉడకగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా కొన్ని పైనుంచి అలా అంచుల చివరి నుంచి వేస్తున్నాను. ఎందుకంటే కింద మనం చేసుకున్న మిక్స్చర్ మాడకుండా ఉంటుంది. మూత పెట్టుకోవాలండి. రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి.